మే నెలలో జరుగుతున్నటువంటి శాసనసభ మరియు పార్లమెంటు ఎన్నికల్లో ఉపయోగించేటువంటి కంట్రోల్ యూనిట్ నందు ఏ విధంగా ఈ ట్యాక్స్ అనేటువంటివి మనం సీల్ చేయాలో చూద్దాము. ప్రస్తుతం ఇప్పుడు ఈ గ్రీన్ సీల్ ఏ విధంగా చేస్తున్నారో చూడండి మీరు. అది ఈ సన్నటి రంధ్రాల ద్వారా వాటి ద్వారా పానిచ్చి సో అవతల వైపు గ్రీన్ సీల్ వచ్చేటట్టు చూసుకొని గ్రీన్ కలర్ పైన పింక్ కలర్ కింద వచ్చేట్టుగా మనం వచ్చేట్టుగా అరేంజ్ చేసుకోవాలి. ఆ లోయర్ విండోని ఆ విధంగా క్లోజ్ చేస్తున్నాం చూడండి. సో ఆ కవర్ని క్లోజ్ చేస్తున్నాం. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆ స్పెషల్ ట్యాగ్ మరి ఆ లోయర్ విండో కవర్కి సో ఆ విధంగా పెట్టి ఆ పక్క ఉన్నటువంటి స్లిట్కి సో ఈ విధంగా గట్టిగా ముడి వేస్తున్నాము. ముడి వేసిన తర్వాత దీనికి లక్క వేయాలి. దీనికి ముందు మనం సంతకాలు కూడా చేయించాము. పిఓ ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు ఏజెంట్ల సహాయంతో సంతకాలు చేయించి ఈ విధంగా ఆ లక్కతో సీల్ వేయించి ఆ పైన ఉన్న విండో పెద్ద కవర్ని క్లోజ్ చేయాలి. ఆ విధంగా దానికి అడ్రస్ ట్యాగుల్ని సో ఈ విధంగా సీల్ చేయాలి. మరి ఇది సీల్ చేసేటప్పుడు కింద దళసరైనటువంటి అట్ట ముక్కను పెట్టి మనం సీల్ చేయాలి. పిఓతో పాటు ఆ ఏజెంట్లు కూడా సీలు వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా తగు జాగ్రత్తలతో మనం అడ్రస్ ట్యాగులు మరియు స్పెషల్ ట్యాగ్ వేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ గ్రీన్ సీలు దాన్ని ఆ విధంగా ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా వాటిని అంటించి రెండో వైపు కొన భాగాలు స్టిక్కర్ తీసి అంటించి ప్రిసైడింగ్ ఆఫీసరు మరియు ఎన్నికల ఏజెంట్లు ఆ గ్రీన్ సీల్ మీద సంతకాలు చేయాలి. తర్వాత ఇక్కడ వివిప్యాట్లో మనం వివిప్యాట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి 2 అడ్రస్ ట్యాగులు దాంట్లో ఉన్నటువంటి స్లిప్పుల్ని తీసేసి 2 అడ్రస్ ట్యాగుల్ని దాంట్లో కట్టి వాటికి లక్క సహాయంతో మెటల్ సీల్ సహాయంతో మనము అక్కడ చూడండి సీల్ చేస్తూ ఉన్నాం. సో ఈ విధంగా 2 ట్యాగుల్ని ఈ వివిప్యాట్ డ్రాప్ బాక్స్కి ఆ విధంగా తగిలించి మరి వాటి మీద లక్క మరియు మెటల్ సీల్ సహాయంతో మనం సీల్ చేయాలి. సో ఈ విధంగా తగువైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని